ఆర్పి సింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు శ్రీ రాజు సింగ్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మరియు శ్రీ సంతోష్ సింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ మరియు శ్రీ లలిత్ గౌర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ మరియు శ్రీ గౌతమ్ దాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ, శ్రీ జయరాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ, శ్రీ వీపాల్ సింగ్, నరేంద్ర శర్మ, వినోద్ సింగ్, ప్రవీణ్ సోలంకి, మోహన్ శేఖర్, అప్పన్న కుమార్, సోను బాబు, మోహన్ మరియు ఇతర నాయకులు హిందూ వాహిని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. ఈరోజు మనం శ్రీ యోగి ఆదిత్యనాథ్ మరియు ఢిల్లీ హిందూ వాహిని సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న పై నాయకుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ హిందూ వాహినిని ప్రారంభించాము. మన దేవాలయాలను మరియు పూజారిని రక్షించడం మా లక్ష్యం. గోహత్యల నుండి మన ఆవులను రక్షించడం, మన హిందూ మత సంభాషణ నుండి మన హిందూ కుమార్తెలను ప్రేమ జిహాదీల నుండి రక్షించడం, దేవాలయాలను సందర్శించడం మరియు శుభ్రపరచడం మరియు నిర్వహణను పర్యవేక్షించడం, మన హిందూ సోదరుడు మరియు సోదరిని వారి మతంలోకి మార్చడానికి వీధి వీధి తిరుగుతున్న వారిని ఆపడం, అలాంటి ప్రత్యేక కార్యకలాపాలను ఇష్టపడని మా హిందూ పిల్లలకు మద్దతుగా దేవాలయాల దగ్గర మాంసం దుకాణాలు, వైన్ దుకాణాలు చుట్టుముట్టకూడదని మేము ఖండిస్తున్నాం. ఈ రోజు నుండి పనులు ప్రారంభించడానికి ప్రెస్ మీట్ మరియు హిందూ వాహినిలో పైన పేర్కొన్న అంశాలను చర్చించారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఆర్పి సింగ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాజు సింగ్ రాష్ట్ర మరియు జిల్లా సభ్యులకు సర్టిఫికేట్ మరియు ఐడి కార్డులను జారీ చేశారు. नाम राजहंस प्रसाद सिंह, हिंदू वाहिनी स्टेट प्रेसिडेंट आंध्र प्रदेश। नमस्कार, जय श्री राम। पहले आप सभी मीडिया भाई बंधुओं को धन्यवाद देता हूं। आज यह बताते हुए आप लोगों को बहुत हर्ष की बात है कि आज हिंदू वाहिनी आंध्र प्रदेश के सभी पदाधिकारियों के साथ बैनर लोकार्पण हो रहा है। माननीय मुख्यमंत्री जी श्री योगी आदित्यनाथ जी, माननीय गवर्नर साहब कलराज मिश्रा जी, राजन मिश्रा जी, इनको मैं बहुत बहुत धन्यवाद देता हूं। ये लोग बिना रुके बिना थके राष्ट्र के कार्य में दिन रात काम कर रहे हैं। मैं बहन गीता सिंह जी, जो हमारे हिंदू वाहिनी के सचिव हैं, दिल्ली में बैठती हैं, और जीवीएल नरसिम्हा राव जी, जो पूर्व राज्यसभा सांसद बनारस के रह चुके हैं, हम लोगों का समय समय पर उनका मार्गदर्शन और सहयोग प्राप्त होता रहता है। मैं ये बोलना चाहता हूं कि भारत में हर जगह हिंदू वाहिनी, उत्तर प्रदेश, महाराष्ट्र, गुजरात, एमपी, तमाम राज्य में हिंदू वाहिनी बहुत अच्छा काम कर रहा है अपने धर्म के लिए, और सभी जगह बहुत ही सराहनीय काम कर रहा है। मैं बोलना चाहता हूं कि अपना धर्म सबको प्यारा होता है। हमारे धर्म, हिंदू धर्म पर कुछ विरोधी नेता, सांसद कॉकरोच, मलेरिया, डेंगू जैसा अपशब्द भाषा की प्रयोग करते हैं। ये बहुत निंदनीय है, जरूरत है। अपना धर्म भाई सबको प्यारा होता है। हम जब किसी के धर्म के ऊपर अनाप शनाप कुछ गलत नहीं बोलते हैं, तो हमारे हिंदू धर्म पर किसी का कुछ गलत टिप्पणी करने का भी अधिकार नहीं है। हिंदू धर्म का सम्मान मिले, और सभी धर्म के हम लोग सम्मानित करते हैं, सम्मान देते हैं। मुंबई में हाल फिलहाल एक केस आया है। मुंबई में समाजवादी पार्टी का एक विधायक औरंगजेब को बहुत सही बोला है कि वो गलत आदमी नहीं था। आजकल सोशल मीडिया का जमाना है, किसी से कोई छुपा नहीं है कि क्या गलत है, कौन गलत है, कौन सही था, सब कुछ पता चलता है, सब कुछ मालूम चल जाता है। ऐसे नेताओं के खिलाफ हम लोग उसी के भाषा में जवाब देंगे। समय समय पर जो नेता हमारे हिंदू धर्म के खिलाफ कुछ टिप्पणी करेगा, हम उसी के भाषा में, उसी के लैंग्वेज में हम पलटवार भाषा देंगे, उसको जवाब देंगे। हिंदू युवा वाहिनी आंध्र प्रदेश शाख వైస్ ప్రెసిడెంట్గా నాకు బాధ్యత ఇచ్చారు।
రాష్ట్ర అధ్యక్షులు ఆర్పి సింగ్ గారికి అలాగే మా కార్యవర్గ సభ్యులకి అందరికీ నమస్కరిస్తూ ఈవేళ హిందూ వివాహాన్ని అన్నటువంటిది ఉత్తర భారతదేశంలో ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్లో చాలా ఏళ్ల నుంచి పాతుకుపోయినటువంటి హిందూ ఆర్గనైజేషన్ సంస్థ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రావడం చాలా గర్వించదగ్గది, హర్షణీయమైనటువంటి. అసలు ఈ హిందూ ధర్మ వాహిని అన్నటువంటి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయబడుతుందంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి, మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి, మన హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు స్వధర్మం స్వీకరించుతున్నారు. ఆ స్వధర్మం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మన ధర్మం స్వీకరించి తీసుకురావడానికి లవ్ జిహాద్ అనే కార్యక్రమం చేపడుతున్నారు ముస్లిమ్స్. ఆ లవ్ జిహాద్ ఆపడానికి, గోహత్య కంప్లీట్ చేయడానికి, గోహత్య బంద్ చేయడానికి, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఈ హిందూ వివాహం అనేటువంటిది ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినట్టు అందరి తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే దీని ముందున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ దళాలు, వివిధ శాఖలు ఉన్నాయి. వాటితో పాటు ఇది కూడా మనకి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ విశాఖపట్నంలో వాళ్ళ సపోర్ట్ కూడా మనం తీసుకెళ్లి మన ఈవేళ దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మం కోసం చర్చ జరుగుతుంది, తెలుస్తూనే ఉంటుంది. పక్క రాష్ట్రంలో తమిళనాడు అటువంటి చీఫ్ మినిస్టర్ స్టాలిన్ మన హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం ఏ విధంగా వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేస్తున్నాడో, దక్షిణ భారతదేశంలో క్రైస్తవులు ఏ విధంగా పెరుగుతున్నారో, గ్రామ గ్రామాల్లో ఏ విధంగా పాతుకుపోతున్నారో, దీన్ని అరికట్టడానికి ఈ హిందూ వివాహాన్ని అన్నటువంటిది ఆర్గనైజేషన్ చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ మీకు అందరికీ సెలవు తీసుకుంటున్నాను. सभी मीडिया भाइयों को एक बार बहुत बहुत धन्यवाद। जय श्री राम, जय श्री राम। నమస్కారం అండి, నా పేరు సంతోష్ సింగ్ అండి. నమస్కారం అండి, నా పేరు సంతోష్ సింగ్ అండి. ఇప్పుడు మేము కొత్తగా ఏర్పరిచిన హిందూ వాహిని సంస్కృతి దీనికి అసోసియేషన్కి నేను నా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మొదటగా మా అధ్యక్షులు ఆర్పి సింగ్ గారికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చి మాట్లాడడానికి ఇచ్చేసింది. ఇప్పుడు ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి వల్ల కారణం ఏంటి అని అనుకోవచ్చు మీరు. ఇది కొత్తగా ఏముంది అని. కానీ మీరు తీసుకుంటే చరిత్రలో తీసుకుంటే మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా హిందుత్వం మీద, హిందువుల మీద జరుగుతున్న అత్యాచారం కానీ, అన్యాయం కానీ అది చాప కింద నీళ్ళ తెలియకుండా మన మీద మనకే రుద్దుతున్నారు. ఉదాహరణకు తీసుకుంటే 1947 నుంచి కూడా మొన్న 2000 కాంగ్రెస్ ఎంతవరకు అయితే పరిపాలించిందో, కాంగ్రెస్తో కూడిన ప్రభుత్వాలన్నీ కూడా ఒక్కరు కూడా విద్యాశాఖ మంత్రి ఒక్కరు కూడా హిందూ దొరకలేదండి వాళ్ళకి. అందరూ ముస్లింలే, అందరూ మహమ్మదీలే. 1947 నుంచి వరుసగా తీసుకోండి అందరూ మహమ్మదీలే. వాళ్ళు మన చరిత్రను వక్రీకరించి శివాజీ మహారాజు, రాణా ప్రతాప్ లాంటి ఎంతోమంది హిందూ యుద్ధాలు వాళ్ళు చేసి, పోరాటాలు చేసి, వాళ్ళు త్యాగాలు చేసిన దాన్ని అంతటి కూడా నీరుగార్చేసి శివాజీ మహారాజు గురించి ఏం చెప్పారండి వాళ్ళు? పర్వతాల్లో దాక్కొని గొరిల్లా యుద్ధం చేసేవాడు నేనే చదువుకున్నాను, స్వయంగా నా పుస్తకాల్లో నేను చదువుకున్నాను. శివాజీ మహారాజు, అక్బర్ ద గ్రేట్ అని చదువుకున్నాం. ఔరంగజేబ్, షాజహాన్, రైజ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. ఇది ఏంటంటే వాళ్ళ చరిత్రని, వాళ్ళ దీన్ని గొప్పగా చేశారు. కానీ మన హైందవ సంస్కృతిని, హైందవ ధర్మాన్ని మొత్తాన్ని మట్టి కలపాలని చెప్పి చూశారు. ఔరంగజేబ్ అయితే ఇంకో 2 అడుగులు ముందుకేసి అతి దారుణంగా, అతి కిరాతకంగా నాకు 100 మంది హిందువుల్ని చంపి ఆ జన్యుని కుప్పకూలు పేలిస్తే కానీ నేను నీళ్లు తాగనని చెప్పి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఔరంగజేబ్. అప్పట్లో అంత కిరాతకంగా గుళ్ళి గోపురాన్ని చేశారు. సో అలాగే మన హిందూ సంస్కృతి వచ్చేసరికి మనది మతం కాదండి, ఒక సంస్కృతి. మనం ఏ రాష్ట్రం మీదకి, ఏ ఖండం మీదకి వెళ్ళి మనం దాడులు చేయలేదు, మనం ఎవరి మీదకి ఎవరి భూమిని ఆక్రమించలేదు. కానీ మన భూమి మీదకి వచ్చి వాళ్ళు ఇచ్చేసినా సరే వాళ్ళని మనం మన సొంత మనుషులాగా ఆదరించి వాళ్ళు ఇచ్చేసి వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళ గౌరవం నిలబెట్టుకోకుండా వాళ్ళ అస్తిత్వాన్ని పెంచి మన అస్తిత్వాన్ని పూర్తిగా చేయాలంటే దాన్ని ఏమాత్రం సహించం. ఇప్పుడు మొన్నటి నుంచి కూడా అంతా అన్ని చోట్ల కూడా జరుగుతుంది. ఇది ఇంకా పోరాటాన్ని ముందు ఇది చేసి హైందవులందరినీ ఏకం చేసి మేము ఇది జరిగేటట్టు అన్య మతస్థులు దాడులు కానీ, అన్ని మతస్థులు ప్రతాపం కానీ ఇదేటట్టు మేము చూడము. అది ఉదాహరణకు తీసుకుంటే కాంగ్రెస్ తెచ్చిన ఒక జీవో ఉంది, మైనారిటీ అంటారు. మైనారిటీ ఏంటండి మైనారిటీ? ఉదాహరణ తీసుకుంటే మన 28 రాష్ట్రాల్లో, మన 8 రాష్ట్రాల్లో హిందువులే మైనారిటీ. అక్కడ మన వాళ్ళకి మైనారిటీ చట్టం చల్లదా? ఇక్కడ ముస్లింలకి వాళ్ళకి అయితే మైనారిటీ చట్టం ఉందంటారు. మరి మైనారిటీగా ఉన్న హిందూ రాష్ట్రాలు ఉన్నాయి. అటుపక్క నార్త్ ఈస్టర్న్లో కానీ, లేదంటే కాశ్మీర్లో హిందూసే మైనారిటీ, ఇటుపక్క అరుణాచల్ ప్రదేశ్లో హిందూసే మైనారిటీ. అప్పుడు హిందూస్కి చల్లదా మైనారిటీ చట్టం? వాళ్ళే పుట్టారా మైనారిటీస్ కింద? మైనారిటీ అంటే అర్థం ఏంటి? అల్పసంఖ్యంగా ఉండేవాళ్ళు, ఏ మతస్థులు అయితే అల్పసంఖ్యంగా ఉన్నారో వాళ్ళని మైనారిటీస్ అనాలి. అలాగన్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రం నుంచి మారుతుంది, అప్పుడు వాళ్ళకి చల్లదు. అంటే ఇది కేవలం ఓట్ బ్యాంక్ కోసం
మిగతా మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ యూజ్ చేసి వాళ్ళని ఓట్ బ్యాంక్ యూజ్ చేసి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ఇచ్చేస్తున్నారు. మన హిందువుల్ని మన దీని మటుకు తొక్కేస్తున్నారు. దీన్ని ఈ అల్లర్లు కానీ లేదంటే దీన్ని అన్యాయాన్ని కానీ సహించేది ఉండదు. దీన్ని ఇంకా చేస్తాం. ఇప్పటికీ చాలామంది ఉన్న ఉత్తర భారతీయులు అలాగే ఇక్కడ ఉన్న మన ఆంధ్ర వాళ్ళని అందరినీ కూడా కలుపుకొని హిందూ వాణి కింద మొదలుపెట్టాం. చాలా రాష్ట్రాలు కలిపాం. ఇంకా ముందు అన్ని గుజరాతీ సోదరులు, మరాఠీ సోదరులు, బెంగాలీ సోదరులు అందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళ అసోసియేషన్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము. ఇంకా వాళ్ళని కూడా ఇంకా వెళ్ళి చాలా డీప్గా వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిపి వాళ్ళతో పాటు ముందు భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు కూడా చేస్తాం. దీని మీద ఈ కార్యక్రమాలను ఇచ్చేసి ముందుకు తీసుకెళ్ళి హిందువుల అస్తిత్వాన్ని కాపాడి అలాగే హిందూ అన్నవాడు అందరికీ కలుపుకొని వెళ్ళేవాడు అందరికీ చెప్పి చూపిస్తామండి. సో అంతటితో మీ అందరికీ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను.